ఆర్మీ ఉద్యోగికి సంబంధించి మొన్న శ్రీకాకుళం జిల్లాలో ఒక ఆర్మీ ఉద్యోగి ఇల్లు కూల్చారు జేసీబీతో అన్నటువంటిది అతను ఆవేదన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి వీళ్ళందరినీ అప్పీల్ చేసినటువంటి చూసాం. సరే, ఆ ఉదంతంలో అతనే తప్పు చేశాడని వాదించింది చూసాం. ఇప్పుడు మరొక ఆర్మీ ఉద్యోగి ఇంటిని కూల్చేశారు. అయితే ఇది టీడీపీ నేతలు కూల్చారు అంటూ సాక్షి రాసుకొచ్చింది. అది ఎంతవరకు వస్తే మనం ధృవీకరించలేం. బాపట్ల జిల్లాలో టీడీపీ నాయకులు బరిదెగిస్తున్నారు. కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుడు బంధువు అనే కారణంతో ఆర్మీ ఉద్యోగి ఇంటిని కూల్చేశారు. ఘటన బాపట్ల జిల్లా నగరం మండలం చిరకాలవారిపాలెం గ్రామంలో మంగళవారం జరిగింది. గ్రామానికి చెందిన దాసరి నాంచారమ్మ కుమారుడు శివకృష్ణ ఆర్మీలో పనిచేస్తున్నారు. నాంచారమ్మ కుమారుడు 2015లో గ్రామానికి చెందిన వ్యక్తి దగ్గర 5 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నారు. నాంచారమ్మ తమ్ముడు నగేష్ గ్రామంలో వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఉన్నారు. ఆ క్రమంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాంచారమ్మ పంచాయతీ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారని కూల్చేస్తామని టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారు. ఈ మేరకు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో నాంచారమ్మ ఇల్లు పంచాయతీ స్థలంలో ఉందని 15 రోజుల క్రితం అధికారులు బలవంతంగా ఖాళీ చేయించి తాళం వేసి స్వాధీనం చేసుకున్నారు. నాంచారమ్మ కుమారుడు శివకృష్ణ వచ్చి తన ఇంటిని పంచాయతీ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈ నెల 5వ తేదీన జిల్లా గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత పంచాయతీ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. అనూహ్యంగా మంగళవారం టీడీపీ నాయకులు వచ్చి శివకృష్ణ ఇంటిని కూల్చేశారు. ఈ ఘటన మీద ఇన్ఛార్జ్ ఈవీ పీఆర్డీ పి కృష్ణమోహన్ మూర్తి మాట్లాడుతూ నాంచారం పంచాయతీ స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారని ఫిర్యాదు రావడంతో విచారణ జరిపామని చెప్పారు. అధికారుల ఆదేశాల మేరకు ఇంటిని స్వాధీనం చేసుకున్నామని, ఆ ఇల్లు కూల్చివేతతో పంచాయతీ అధికారులకు సంబంధం లేదన్నారు. నిజంగా ఒకవేళ తప్పు చేస్తే పంచాయతీ కూల్చాలి. ఎవరో ఎందుకు కూల్చారు, తెలుగుదేశం వాడు కూల్చారన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదనే ఉంటుంది.